వాస్తవాలను వక్రీకరిస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విషం చిమ్మడంలో తనకు తానే సాటి అని ఈనాడు మరోమారు చాటుకుంది. సిబిఐ కోర్టు జడ్జి బదిలీ అంశాన్ని వక్రీకరిస్తూ మళ్లీ మొదటికొచ్చిన జగన్ అక్రమాస్తుల కేసులు అంటూ తప్పుడు కథనాన్ని అచ్చేసింది. వ్యవస్థలను మేనేజ్ చేసుకోవడం, న్యాయస్థానాలను తప్పుదోవ పట్టించడం రామోజీకే సాధ్యం. ప్రత్యర్థులపై విషం చిమ్మే వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారు ఆయన తనయుడు కిరణ్. సిబిఐ కోర్టు జడ్జి బదిలీ కావటం జగన్కు ఏం సంబంధం? దీనిని సాకుగా చేసుకుని వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఈనాడు బురద జల్లింది. జడ్జి బదిలీ వల్ల వైఎస్ జగన్ కు ప్రయోజనం చేకూరుతుందనే కోణంలో వాస్తవాలను అడ్డగోలుగా వక్రీకరిస్తూ విషం చిమ్మింది. విచారణ జరిగితే కేసులు వీగిపోతాయని, వైఎస్ జగన్ నిర్దోషిగా బయటపడతారని, దాంతో ఇన్నాళ్లు తాము చేసిందంతా దుష్ప్రచారమేనన్నది బట్టబయలవుతుందన్నది చంద్రబాబుకు ఎల్లో మీడియా భయం. అప్పుడిక వైఎస్ జగన్ పై దుష్ప్రచారం చేసేందుకు అస్త్రాలే ఉండవన్నది ఆ దుష్ట చతుష్టయం భయం. అందుకే వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వైఎస్ జగన్ పై నమోదైన అక్రమ కేసుల విచారణను ప్రభావితం చేస్తున్నారనే దుర్మార్గపు కథనాలను అల్లుతున్నారు. 2009లో మహానేత వైఎస్ అకాల మరణాన్ని తట్టుకోలేక వందలాది మంది గుండె పగిలి అసూలు బాశారు. గుండె పగిలి మరణించిన వారి కుటుంబ సభ్యులను వారి ఇళ్ల వద్దకు వెళ్లి ఓదార్చుతానని నల్ల కాలువలో నిర్వహించిన సంస్మరణ సభ సాక్షిగా వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి జగన్ ఓదార్పు యాత్ర చేపట్టారు. ప్రజలు చూపించిన అభిమానం చూసి సోనియా, చంద్రబాబు తట్టుకోలేకపోయారు. పార్టీని వీడిన తర్వాత జగన్ పై అక్రమ కేసులు మోపారు. 13 ఏళ్లుగా వాటిని చూపుతూ దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు ఎల్లో మీడియా అండ్ కో. నిజానికి ఆర్థిక నేరాలకు పాల్పడటం, మోసాలు చేయటం ఈనాడు రామోజీరావుకు, ఆయన కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య. మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమ డిపాజిట్ల వ్యవహారమే అందుకు తార్కాణం. ఈనాడును అడ్డం పెట్టుకుని వ్యవస్థలను మేనేజ్ చేయటం, న్యాయ వ్యవస్థను పక్కదారి పట్టించడం రామోజీరావుకు తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో. రామోజీరావు మరణించాక ఆయన కుటుంబ సభ్యులు ప్లేట్ ఫిరాయించి ఆయన మరణించారని, ఆయన చేసిన తప్పులకు తమకు సంబంధం లేదంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను మేనేజ్ చేసుకుని ఆ కేసును కొట్టయించుకోవటం కల్లారా చూశాం. తండ్రి వారసత్వాన్ని కిరణ్ మరింత ప్రభావితంగా ముందుకు తీసుకువెళ్లాలని చూస్తున్నట్లుగా ఉంది జగన్ పై రాసిన తప్పుడు కథనం చూస్తే.